భయపడకండి. సైతాన్ నీడ కూడా లోపలికి జొరబడలేదు. నీకోసమే ఎదురు చూస్తున్నాను. మీరా? ఈ దర్గా సూఫీ మీరా? సూఫీ అని ప్రజలు అంటారు, కానీ నేను ఆ అల్లా సేవకుణ్ణి. రేహాన్, ఈ నీకు తెలుసా? బాగా తెలుసు. మా ఇద్దరికీ పరిచయం ఉంది. 80 సంవత్సరాలకు ముందు మేము కలుసుకున్నాం. నీ బాధను అనుభవించి నిన్ను విడిపించడానికి వచ్చాడు. నిన్న జరిగిందాన్ని, రేపు జరగబోయేదాన్ని చూసే శక్తిని అల్లా నాకు ప్రసాదించాడు. కానీ తన కార్యకలాపాల్లో అడ్డుపడకూడదని నన్ను ఆదేశించాడు. వాస్తవం ఏమిటంటే, నీ బాధను అనుభవించి నిజమేంటో తెలుసుకున్నాడు. మమ్మల్ని కలుసుకునేలా చేసిన ఆ అల్లా ఇతన్ని ఒక రక్షకుడిగా మార్చి నిన్ను కాపాడేందుకు పంపించాడు. ఒక్కోసారి దేవుడు మనుషుల్ని రక్షించడానికి స్వయంగా వస్తాడు. కొన్నిసార్లు ఒక మనిషిని రక్షించడానికి మరో మనిషి రూపంలో వస్తూ ఉంటాడు. కానీ జరిగేదాన్ని ఎవరైనా ఆపగలరంటారా? తలరాతిని మార్చడం సాధ్యమేనా? ఆ పైవాడు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. అతని అభిమతం ముందు ఎవరి ఇష్టాయిష్టాలు చెల్లవు. కానీ పోరాడాలి.
ఆ ప్రొఫెసర్ ఆత్మను ఖచ్చితంగా అంతం చేసి తీరాలి. మీరా అతని చెరలోనే ఉంది. అంతేకాదు అతని రక్తాన్ని మీరా తన గుండెల మీద మోస్తోంది. మీరనేది వాడి రక్తం ఇంకా మీరా లాకెట్కి అంటుకునుంది. దీని ద్వారానే వాడు మీరాతో కలిసి ఉండే అవకాశాన్ని పొందాడు. మనం ఈ లాకెట్ని విసిరి పారేస్తే దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. లాకెట్టే మీరా, ఆ రక్తమే ప్రొఫెసర్. ఇద్దరూ ఒకరితో ఒకరు ఐక్యమైపోయారు. వీళ్ళని విడదీయాలి. కానీ ఎలా? ఇక్కడికి మైలు దూరంలో ఒక గ్రామం ఉండేది. ఎన్నో ఏళ్ల క్రితం అది నాశనమైంది. ఆ ఊరి శిథిలాలలో ఒక బావి ఉంది. దాన్ని ఖ్వాజా ఖైజర్ అల్ సలాం గారు ప్రసాదించారు. ఇంతవరకు ఎవరూ ఆ బావి లోతును తెలుసుకోలేకపోయారు. ఆ బావిలో ఏది పడినా అది చేరాల్సిన చోటుకి చేరుకుంటుంది. ప్రొఫెసర్ ఆత్మను కూడా చేరాల్సిన చోటుకి మనం పంపించాలి. కానీ బాబా, ఇదంతా ఎలా జరుగుతుంది? ఈ విశ్వం, మానవ శరీరం, వాడి ఆత్మ, ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ 5 మూల పదార్థాల మిశ్రమమే. భూమి, అగ్ని, గాలి, నీరు మరియు ఆత్మ. ఓ మై గాడ్, 5 ఎలిమెంట్స్. గాలి, నీరు ఆ బావిలోనే ఉంటాయి. ఇదిగో దర్గా యొక్క పవిత్రమైన మట్టి. ఇది అగ్ని. వీటిని బావిలో పడేసిన తరువాత తన మెడ నుంచి తీసిన ఆ లాకెట్ను కూడా ఆ బావిలో పడేయాలి. అప్పుడు వాడి ఆత్మ చేరాల్సిన చోటుకి చేరుకుంటుంది. ఈ లోకం నుంచి బయటపడి దెయ్యాల లోకానికి చేరుకుంటుంది. వాడు ఈ దర్గా లోపలికి రాలేడు. కానీ నువ్వు అడుగు బయట పెట్టగానే వచ్చి నీతో కలిసిపోతాడు. నిన్ను విడిచి వెళ్ళడం వాడికి ఇష్టం ఉండదు. వాడి నుంచి నిన్ను వేరు చేయడం కూడా అంత తేలిక కాదు. ఇదిగో ఈ దర్గాకు చెందిన పవిత్ర జలం. వాణ్ణి ఇది అంతం చెయ్యలేదు, కానీ కొంతసేపు నీ నుంచి వేరు చేయగలదు. ఇక ఆలస్యం చేయకండి, వెళ్ళండి. చాలా పాత ప్రాపర్టీలా ఉంది. అవునండి, దాదాపు 100 ఏళ్ల నాటిది. పైనే ఉంది. 1-2 గదులున్నాయి. ఒక అటిక్ రూమ్ ఉంది. వెంటనే అక్కడికి వెళ్ళాలి. ఆ వుడెన్ బాక్స్లో ఒక ప్రొజెక్టర్ ఉంది. రాత్రిని చూసి నూరేళ్ళాయే, పగటిని చూసి నూరేళ్ళాయే, క్షణమే ఆగిపోయనే, ఈ కాలం కదిలేదిలే. ఏమైంది? He's here.
వాడు మనతో పాటు ఎక్కడో ఉన్నాడు. This is evil. This is very, very evil. మేడం మీరు అనేది ఆ ప్రొఫెసర్ ఆనంద్. వద్దు, ఆ పేరు అనద్దు. ఏ దురాత్మ పేరునైనా మనం ఉచ్చరిస్తే దాని శక్తి మరింత పెరుగుతుంది. వాడి కోరిక కూడా అదే. ఒక్క నిమిషం కూడా నేను ఇక్కడ ఉండలేను. ఐఎమ్ సారీ, ఐ హావ్ టు లీవ్. మేడం ప్లీజ్ 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 డోంట్ గో. ఈ విషయంలో మీరు మాత్రమే హెల్ప్ చేయగలరు. మిస్టర్ స్టీవెన్స్ ప్లీజ్ డోంట్ గో. లిసన్ టు మీ. ఐ కెనాట్ హెల్ప్ యు రేహాన్. ద స్పిరిట్ ఇస్ అబ్సెస్డ్. ఇది మదవెక్కిన ఆత్మ. 80 ఏళ్లుగా ఈ ఆత్మ మీరాని తన గుప్పెట్లో బంధించి ఉంచుకుంది. వాడు తనకి మీరాకి మధ్య ఎవరిని రానివ్వడు రేహాన్. హీ స్టాండింగ్ దేర్. వాడు అక్కడ ఉన్నాడు, మనల్ని చూసి నవ్వుతున్నాడు. ఐ హావ్ టు గో. మిస్టర్ స్టీవెన్స్ ప్లీజ్ వెయిట్. మిస్టర్ స్టీవెన్స్ ఆగండి ప్లీజ్. నా మాట విను రేహాన్. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంత ఘోరమైన ఆత్మని నేను ఇంతవరకు ఎన్నడూ చూడలేదు. జస్ట్ లీవ్ దిస్ ప్లేస్ రేహాన్. ఫర్ గాడ్స్ సేక్ లీవ్. నువ్వు నన్ను భయపెట్టలేవు. నీ పేరు ఉచ్చరిస్తే నీకు శక్తి పెరుగుతుంది కదా. ఇప్పుడు నేను ఉచ్చరిస్తాను. ఆనంద్. 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 నా మాట విను రేహాన్. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. Just leave this place, Rehan. For God's sake, leave. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. Just leave this place, Rehan. For God's sake, leave.
ఈ బాధ నుండి నువ్వు నన్ను దూరం చెయ్యాలని ఎంత ప్రయత్నిస్తున్నావో అంతకంటే ఎన్నో రెట్లు వాడు నన్ను చిత్రహింసలు పెడుతున్నాడు. 80 ఏళ్లగా ఏ క్రూరత్వం అయితే నన్ను ఇక్కడ బంధించుంచిందో అది నిన్ను గెలవనివ్వదు. రెహాన్, 80 ఏళ్ల తర్వాత కూడా ఈ ఇంటి గోడలు నీ విషాద గాథను నెమరవేస్తూనే ఉంటాయి. నిన్ను బాధ నుంచి విడిపించడానికే నేను వచ్చాను. మీరా, ప్లీజ్ బిలీవ్ మీ. సే యూ డోంట్ బిలీవ్ మీ. నేను ఇక్కడి నుంచి తరవే. రేపు మధ్యాహ్నం 3 గంటలకు లేక్ ఫాల్ దగ్గర రా. నేను మిమ్మల్ని ఆ ఇంటికి దూరంగా ఎందుకు రప్పించానంటే, బహుశా ఆ ఈవిల్ స్పిరిట్ మిమ్మల్ని వెంబడిస్తే ఇంత దూరం రాలేకపోవచ్చు. మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఒకవేళ వాడిక్కడే ఉంటే ఆత్మలు రాయలేవు, చదవలేవని నేను విన్నాను. అందుకే ఇలా చేస్తున్నాను. నేను ఇంట్లో మీతో చెప్పిందంతా మీరు నమ్ముతున్నారో లేదో నాకు ముందు తెలియాలి. కాబట్టి మీరు నాకు ఒట్టి సైగలతో జవాబు చెప్పండి. నేను చెప్పిన మాటను మీరు నమ్ముతున్నారు కాబట్టి ఆ దుష్టశక్తిని మనం ఎదుర్కోక తప్పదని కూడా మీకు అర్థమై ఉంటుంది. If there is evil, then there is God. And it's not possible to fight such an evil without the help of God. I need your help to take us to man of God. I believe what you are saying, my child. ఆ ప్రొఫెసర్ ఆత్మ మీరాతో కలిసిపోయింది. వీళ్ళిద్దరూ ఒక ఇన్విజిబుల్ డోర్ ద్వారా ఏకమయ్యారు. ఆ డోర్ని ఛేదించేంత వరకు వాడు మీరాతో కలిసే ఉంటాడు. కానీ ఫాదర్, ఆ డోర్ని ఛేదించే దారేదన్నా ఉందా? ఆ డోర్ని ఛేదించడం మామూలు మనిషి తరం కాదు. ఇక్కడికి 120 మైళ్ళ దూరంలో షాపూర్ అడవుల్లో ఒక దర్గా ఉంది. అక్కడొక సూఫీ బాబా ఉన్నారు. ఈవిల్ స్పిరిట్స్ని అదుపు చేయగల శక్తి ఆయనకుంది. ఆయన మీకు సహాయం చేస్తారు. ఆ ఆత్మ మీరాలో కలిసిందంటే అది మమ్మల్ని వెంబడిస్తుందిగా. అంతవరకు ఎందుకు? దర్గాకు వెళ్లేలోపే ఏదో ఒకటి చేయకుండా ఉంటుందా? గుడ్ పాయింట్. 2 విషయాలున్నాయి. మొదటిది, ఏ ఈవిల్ స్పిరిట్ అయినా తెల్లవారుజాము 3 గంటలకు అత్యంత శక్తివంతంగా ఉంటుంది. కానీ మధ్యాహ్నం 3 గంటలకు అది అతి బలహీనంగా ఉంటుంది. మీరు సరిగ్గా ఆ సమయంలోనే దర్గాకు బయలుదేరి వెళ్ళాలి. అయితే రెండోది ఏమిటంటే, నేను స్వయంగా ఇక్కడ మీకోసం ప్రే చేస్తాను. నేను ప్రే చేస్తున్నంతసేపు వాడు మిమ్మల్ని డైరెక్ట్గా ఏమీ చేయలేడు. బట్ బీవేర్, హీ విల్ ట్రై టు డిసీవ్ యూ. వాడు మిమ్మల్ని దొంగ దెబ్బ తీస్తాడు. కానీ ఏదేమైనా సరే వాడి పేరుని మేము ఉచ్చరించకూడదు. దట్స్ రైట్ మై చైల్డ్. నెవర్ టేక్ ద నేమ్ ఆఫ్ అన్ ఈవిల్ స్పిరిట్.